నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నా పేరు వెన్నెల బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం గెలుపు కోసం బీజేపీ ఎన్ని కుట్రలైనా చేస్తుందన్న మంత్రి దాడి గాయాలంటూ నాటకాలు ఆడుతున్నారని ఫైర్ మునుగోడులో వినూత్న ప్రచారం చేస్తున్న కేఏ పాల్ ఫోక్ సాంగ్ కు స్టెప్పులేసి ఆకట్టుకున్న పాల్ దేశవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఎల్ఐసి ఉద్యోగులు కేంద్రం కుట్రలను తిప్పికొట్టాలని పిలుపు వరంగల్ నగరంలో పద్మశాలిల ధర్నా ఎమ్మెల్యే నరేందర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నం వనపర్తి జిల్లా పెప్పేరు మండలంలో దారుణం క్షణికావేశంలో కన్న కూతుర్ని కడతీర్చిన తండ్రి ఇక డీటెయిల్స్ చూస్తే విజయం కోసం బీజేపీ ఎన్ని కుట్రలైనా చేస్తుందని ప్రజలు వాటిని నమ్మవద్దని మునుగోడు ప్రజలకు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని హితవు పలికారు బీజేపీ నాయకులు ారని ఆరోపించారు మళ్లీ ఆ నేపాన్ని టీఆర్ఎస్ పార్టీ మీద నెట్టేస్తున్నారని మండిపడ్డారు రాబోయే ఎన్నికల్లో ఓటమి పాలవుతామనే భయంతో ఇటువంటి కుయుక్తులకు పూనుకుంటున్నారన్నారు ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి ఎన్నికలకు ఏడాది ముందు రాజీనామా చేస్తే ఏం ప్రయోజనం ఉంటుందన్నారు ఇది అతని స్వార్థ ప్రయోజనాల కోసమే ఉప ఎన్నికను తీసుకువచ్చారన్నారు కేవలం కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలోకి పారిపోయారని దుయ్యబట్టారు వాళ్ళ ఫ్యామిలీ బాధపడుతుంది అయ్యో పాపం కదా అనేటువంటి సెంటిమెంట్స్ బలంగా మన ప్రాంతంలో ఉంటాయి కానీ ఈ డ్రామాలను నమ్మకండి ఈ డ్రామాలను నమ్మి మనం నష్టపోతాం ఎందుకంటే మునుగోడు నియోజకవర్గాన్ని మరి కేటీఆర్ గారు దత్తత తీసుకుంటుందంటే డెఫినెట్గా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిలో ముందుకెళ్తాం మీకు ఏంటి నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ వచ్చేది కూడా ఒక ఏడాది తర్వాత అంత లోపల మీకు ఏం మార్పు కనిపించకపోతే అల్టిమేట్గా మీరు ఆలోచన చేయవచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా గద్దర్ తప్పుకోవడంతో కేఏ పాల్ చివరి నిమిషంలో మునుగోడు బరిలో పోటీకి దిగారు కాగా ప్రజాశాంతి పార్టీకి గుర్తింపు లేకపోవడంతో మునుగోడు ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కేఏ పాల్ పోటీలో ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను కలుస్తున్నారు అంతేకాదు తన ట్రేడ్ మార్క్ విన్యాసాలు మాస్ డాన్సులతో ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు తాజాగా ఓ ఫోక్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేశారు చుట్టూ జనం గుమికూడగా తనకు మాత్రమే సాధ్యమైన హావభావాలతో అందరికీ వినోదం పంచారు దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విశేషంగా ఆకట్టుకుంటుంది నరేంద్ర మోడీ మాకొద్దు కేఏ పాలే ముద్దు ఆయన తమ్ముడు ఆయన 73 సంవత్సరాలు దాదాపు నాకు ఎప్పుడో నుంచి శిష్యులు చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలు ఈ ముసలోళ్ళు మనకి ఎందుకురా అది తమ్ముడు నాకు 59 అయినా నేను 19 29 పంచలు పడుతుంటే వాళ్ళకి నిద్ర పట్టడం లేదు ఇదిగో మీరు ఇచ్చిన బజ్జీలు తిని 6 నెలల్లో 6 కేజీలు పెరిగా జనవరిలో 6 ప్యాక్ మళ్ళా ఎలక్షన్ తర్వాత 6 ప్యాక్ ఎందుకంటే ఇప్పుడు మునుగోడులో ఉన్నాను కదా మునుగోడు నుంచి చండూరు రన్నింగ్ తమ్ముడు నువ్వెక్కడ మునుగోడు మాట ముఖ్యమంత్రి అయినాక మునుగోడుకు వస్తావా అరే మునుగోడులోనే ఉంటుంటే ఇంకా వస్తావా అంటే వేచి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలు వాటిని అమలు చేయకపోవడాన్ని ఎండగడుతూ బీజేపీ రాష్ట్ర శాఖ కేసీఆర్ గుట మాటలు పోస్టర్లను రూపొందించారు ఇక జుట్టా మాటల కేసీఆర్ ఇదిగో నీ పచ్చి అబద్దాలు చిట్టా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఈ పోస్టర్లను విడుదల చేశారు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డిలతో కలిసి రిలీజ్ చేశారు మునుగోడు ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ మరోసారి పచ్చి అబద్దాలు మోసాలు తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు
భారత జీవిత బీమా అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్లు దేశవ్యాప్తంగా ఉద్యమ బాట పట్టనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 12 లక్షల మంది ఈ 3 కేటగిరీల సిబ్బంది చేపట్టనున్న ఉద్యమానికి హైదరాబాద్ దిక్సూచికనుంది. ఇక ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఎల్ఐసి అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్లు, ట్రేడ్ యూనియన్లు హాజరై ఈ కార్యక్రమాన్ని సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ దిశానిర్దేశం చేశారు. ఇక ఎల్ఐసిని ప్రైవేటీకరించేందుకు అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్స్ ను నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక ఎల్ఐసి ఉద్యోగ కార్మిక వర్గం చేసే ఉద్యమానికి టీఆర్ఎస్ కార్మిక విభాగం సంపూర్ణంగా అండగా నిలుస్తుందని, అన్ని రకాల ఉద్యమ సహాయ సహకారాలు అందిస్తామని బోయినపల్లి వినోద్ కుమార్ ప్రకటించారు. మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రమేష్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి ఆధ్వర్యంలో గ్రహణం సూర్యుడితో భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక సూర్యగ్రహణం సందర్భంగా గ్రహణాల పట్ల ప్రజలకు ఉండే భయాందోళనలు, అపోహలు తొలగించడానికి ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. సూర్యుడి కిరణాలు రోజు ఎలాగైతే భూమి మీద పడతాయో ఈ రోజు కూడా అలాగే కిరణాలు పడతాయని, అంతేగాని ప్రత్యేకించి ఏమీ లేదు, ఎవరూ కూడా భయపడొద్దు, అందరూ బయటకు రావచ్చని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చంద్రుడి నీడ ఆ విధంగా పడుతుంది, అంతకుమించి ప్రత్యేకంగా ఏమి జరగదు, బయటకు రావచ్చు, ఏమి జరగదు. అందరూ వివేకానంద, దయానంద సరస్వతి చెప్పినట్టు వాళ్ళు మోసాలు, జ్యోతిష్కులందరూ మోసాలు చేస్తున్నారు. వాళ్ళ దోపిడీ కోసం, వాళ్ళ సంపాదన కోసం ఈ నమ్మకాలు పేరుతోటి మోసాలు చేస్తున్నారు. కాబట్టి అవి నమ్మొద్దు. ప్రభుత్వానికి మా డిమాండ్ ఏంటంటే వెంటనే మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావాలని ఈ రోజు 40 పైగా సంస్థలతో కూడిన మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పద్మశాలీల మగ్గంపై కాలు పెట్టి తమను అవమానించారని పద్మశాలి కుల సంఘం బాధ్యులు సతీష్, చిప్ప వెంకటేశ్వర్లు ఆరోపించారు. వరంగల్ నగరంలోని గోపాలస్వామి గుడి సెంటర్లో పద్మశాలి కుల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నరేందర్ వైఖరిని ఖండిస్తూ ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించారు. దీంతో పోలీసులకు పద్మశాలి కుల బాధ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పద్మశాలి కుల బాంధవులను అవమానపరిచే విధంగా ఎమ్మెల్యే నరేందర్ ప్రవర్తించాడని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, పద్మశాలీలందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తూర్పు ఎమ్మెల్యే మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ ప్రాంతంలో ఒక చేనేత కార్మికుడి దగ్గరికి పోయి ఓటు ఆర్జించడానికి పోయి మొగ్గం మీద పద్మశాలీలను అగౌరవపరిచే విధంగా కాళ్ళు పెట్టి కూర్చొని ఒక ఫోటో వైరల్ చేస్తూ పద్మశాలీలను, పద్మశాలి వృత్తిని అవమానపరిచిన ఆ ఎమ్మెల్యే తీరును మేము ఖండిస్తున్నాం. పద్మశాలీలుగా అవమానపరంగా హైబ్రిడ్ అయితే కావచ్చు, కానీ బీసీలను, పద్మశాలీలను ఈ విధంగా అవమానించడం సబబు కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. జీఎస్టీ కోసం అని చెప్పి లెటర్ల సంతకం అని చెప్పి మునుగోడులో మగ్గంపై కాలు వేసి చాలా పెద్ద తప్పు చేసిండు. మేము ఇప్పటికైనా కూడా పద్మశాలీలందరం కులవృత్తిగా, పద్మశాలీలే కాకుండా ఏ బీసీలైనా, మా రజక సోదరులు బండనైనా కూడా మొక్కి బట్టలు పిండేది చేస్తారు. మిగతా ఎవరైనా
కేసీఆర్కి కేవలం ఓట్లతోనే పని, ఎన్నికలు ఉంటేనే బయటకు వస్తాడని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో పాదయాత్రలో భాగంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఖజానాను పూర్తిగా కొల్లగొట్టాడని, ప్రాజెక్టుల పేరుతో కమిషన్ల రూపంలో సంపదను దోచేశారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 70,000 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందన్నారు. కేసీఆర్ను మళ్లీ నమ్మితే తెలంగాణను అమ్మేస్తాడని, బంగారు తెలంగాణ అని చెప్పి ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని ఆరోపించారు. 1,20,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని కడితే 3 ఏళ్లకే మునిగిపోయింది. ఇచ్చింది ఎన్ని నీళ్లు? 57,000 ఎకరాలకు ఇచ్చింది నీళ్లు. 18 లక్షల ఎకరాలు ఎక్కడ ఇచ్చింది? 57,000 ఎకరాలకు ఎక్కడ? అసలు పొంతన ఉందా? ఏమైనట్ట డబ్బంతా? ఒక్క ప్రాజెక్టులోనే 70,000 కోట్లు మింగేశాడే కేసీఆర్ సార్. ఇంకా ఇలాంటివి ఎన్ని ప్రాజెక్టులు? ఆలోచన చేయండి. ఈరోజు కేసీఆర్ గారు ఒకప్పుడు స్కూటర్లో తిరిగినాడు, ఇప్పుడు విమానాలు కొంటున్నాడు, హెలికాప్టర్లు కొంటున్నారు, పెద్ద పెద్ద గడీలు కట్టుకున్నారు, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లలో బతుకుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పైసలన్నీ? మీ పైసలే, ప్రజల పైసలే. తెలంగాణ ఖజానాను కుళ్ళగొట్టి పట్టపగలే దోచుకుంటే వచ్చిన పైసలు, కాంట్రాక్టర్లతో మాట్లాడుకొని కమిషన్లు తీసుకుంటే వచ్చిన పైసలు మీ పైసలే. ఎవరి నుంచి వచ్చినాయమ్మా? కేసీఆర్ గారు ఏం చెప్పాడు ఉద్యమం అప్పుడు? నేను నా భార్య ఉన్నాము, నాకు సేరు బియ్యం అయితే సరిపోతుంది, నా కొడుకు నా బిడ్డ అమెరికాలో ఉన్నారు, నాకు ఉద్యమం తప్ప ఏమీ లేదు అన్నాడు కదా. మరి ఎక్కడున్నారు ఇప్పుడు కొడుకు బిడ్డ? కొడుకు బిడ్డ, అల్లుడు, మేనల్లుడు, ఇంకోడు అందరికీ పదవులు. చేనేత రంగంపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని రద్దు చేయాలని టీఆర్ఎస్ నాయకులు పద్మశాలి సంఘ నేత సత్యనారాయణ డిమాండ్ చేశారు. వరంగల్ నగరంలోని గోపాలస్వామి గుడి జంక్షన్లో టీఆర్ఎస్ పార్టీ పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించారు. ఇక పోలీసులు దిష్టిబొమ్మను లాక్కోవడంతో టీఆర్ఎస్ నేతలు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వారి వద్ద ఉన్న ఫ్లెక్సీని దగ్ధం చేశారు. నిన్న మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో వరంగల్ తూర్పు శాసనసభ్యులు నరేందర్ మక్కంపై కాళ్లు వేశారని, కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, అది సరైంది కాదని, అది కేవలం కొంతమంది నాయకుల కల్పితమేనని సత్యనారాయణ తెలిపారు. వారిని అడిగిన సందర్భంలో ఆ మొగ్గం దగ్గరికి పోయి ఎమ్మెల్యే గారు కూడా ఒక పోస్ట్ కార్డును రాసి ఈ చేనేత కార్మికుల పక్షాన రాయడం జరిగింది. దాన్ని కావాలని మొగ్గం దగ్గర కాలు పెట్టిందని చెప్పి బీజేపీ వారు మునుగోడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రచారం చేస్తూ ఒక ఫేక్ న్యూస్ సృష్టించి మా ఎమ్మెల్యే గారిపై అసత్య ఆరోపణలు చేసి ఈరోజు పద్మశాలి ముసుగులో బీజేపీ నాయకులు, కాంగ్రెస్ వాళ్ళు కుట్రవన్నీ ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. అది కాదు, మా తూర్పులో పద్మశాలు అధిక శాతం ఉంటారు. మునుగోడు ఉప ఎన్నికలు చాలా రసవత్రంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ జనసమితి పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. బుద్ధభవన్లో కోదండరాం మౌన దీక్షకు దిగారు. తెలంగాణ జనసమితి పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మునుగోడులో జరుగుతున్న ప్రభుత్వ అక్రమాలు, ఎన్నికల నియమాల ఉల్లంఘనపై మౌన దీక్షకు దిగారు. ఇక మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆగ్రహించారు. ఎన్నికల నిబంధనలు పూర్తిగా గాలి కుదిలేశారని, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరగని కోరారు. ప్రేమ పేరుతో తమ కుటుంబం పరువు తీస్తుందని కన్న కూతుర్ని తండ్రి దారుణంగా హతమార్చాడు. కూతుర్ని పదునైన ఆయుధంతో పొడిచి చంపిన ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పాతపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్, సునీత దంపతులకు 3 సంతానం. రెండో కూతురు గీతా పెబ్బేరు జెడ్పీహెచ్సిలో 10వ తరగతి చదువుతుంది. ఇక కొద్ది రోజులుగా అదే గ్రామానికి చెందిన ఓ అబ్బాయితో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తుందనే అనుమానంతో ఇంట్లో తండ్రికి గీతకు మధ్య ఘర్షణ జరిగింది. అదే క్రమంలో కుటుంబం పరువు తీస్తుందనే క్షణికావేశంలో తండ్రి రాజశేఖర్ కూతుర్ని పదునైన ఆయుధంతో దాడి చేసి హతమార్చాడు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ ఆనంద్ రెడ్డి తెలిపారు. పాతపల్లి గ్రామానికి చెందినటువంటి ఆర్ గీత, తండ్రి పేరు రాజశేఖర్, వయసు సుమారు 15 సంవత్సరాలు ఉంటాయి. ఈ అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది.
ఈ అమ్మాయిని ఈరోజు ఆమె తండ్రి రాజశేఖర్ ఆమె మీద క్యారెక్టర్ని అనుమానిస్తూ ఆమెని చంపడం జరిగింది. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ ని ఒప్పించి నియోజకవర్గంలో 10,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయించడం జరిగిందన్నారు. 5,000 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయని, మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయని స్పీకర్ అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన ఆర్టీఓ రాజేశ్వర్, ఏసీపీ కిరణ్ కుమార్, హౌసింగ్ డీఈ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రంలో పూల దుకాణాలు, టపాకాయల దుకాణాలు ప్రజలతో కిక్కిరిసిపోయాయి. మండలంలోని అన్ని గ్రామాల నుండి ప్రజలు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దుకాణాలకు వచ్చి వారికి కావలసిన వస్తువులను అన్ని కొనుగోలు చేసుకున్నారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబానికి పెద్ద కొడుకులా నేనున్నానంటూ ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి ముందుకు వచ్చి ఓ కుటుంబాన్ని ఆదుకున్నారు. నిర్మల్ జిల్లా ముప్కల్ మండలం వెంచర్యాల్ గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తిగత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇటీవల అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 40కి పైగా కోతులు మృతి చెందిన ఘటన ఆ ప్రాంతాల్లో కలకలం రేపింది. అసలు అన్ని కోతులు అటువైపు ఎందుకు వచ్చాయి, వాటిని ఎవరు చంపారు అన్న అంశంపై స్పష్టత లేకపోయినప్పటికీ ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ విష ప్రయోగం జరిగితే నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం శిలాకం సమీపంలో 40కి పైగా కోతులు మృతి చెందాయి. వీటిని జగనన్న కాలనీ రహదారి పక్కన కుప్పగా పడేశారు. పక్కనే ఉన్న తోటలో మరికొన్ని కోతులు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన కొంతమంది యువకులు వాటికి బిస్కెట్లు, రొట్టెలు, నీటిని అందించారు. విష ప్రయోగం జరిగిందా లేక విద్యుత్ ఘాతకానికి గురయ్యాయా తెలియాల్సి ఉంది. ఎవరు చంపారు, ఎక్కడి నుంచి తెచ్చేనా అక్కడ పడేశారన్నది తెలియాల్సి ఉంది. కామారెడ్డి జిల్లా పిట్ల మండలంలోని చిన్న కొడబుల్ అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గ్రామాన్ని ఆనుకుని అటవీ ప్రాంతం ఉండడంతో చిరుతలు బయటకు వస్తూ గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తున్నట్లు వారు తెలిపారు. దీనిపై అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామస్తులు కోరుతున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణను మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు పరామర్శించారు. ఇటీవల ప్రతాపకృష్ణ తల్లి సూర్యమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. సూర్యమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతాప రామకృష్ణకి మనోధైర్యాన్ని అందించారు. అనంతరం వేములవాడ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేతలు చెప్పిన విషయాలను ఆచరించాల్సిన అవసరం ఉందని విద్యాసాగర్ రావు అన్నారు. ఆర్థిక అసమానతలతో దూరమవుతున్న సమానత్వాన్ని ఒకటి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆర్ఎస్ఎస్ సంఘ నేతలు చెప్పినవి ఆచరణ యోగ్యమైనవి, సిద్ధాంతపరమైనవని తెలిపారు. ఎందుకంటే భారతదేశం యొక్క ప్రత్యేకత ఈనాడు బ్రిటిష్ సామ్రాజ్యం మొత్తం ప్రపంచాన్ని దాదాపు ఎన్నో ప్రాంతాలను పరిపాలించినటువంటి చరిత్ర ఉంది. అంతేకాకుండా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనేటువంటి ఒక పేరు తెచ్చుకుంది. అటువంటి సామ్రాజ్యంలో మన భారత సంతతికి చెందిన వాడు ఉదయించినప్పుడు అయితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి పరంపర, జాతీయ సాంస్కృతిక వాదం అనేది అది రాజకీయం కావచ్చు, సైంటిఫిక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో గంజాయి వాడకం రోజు రోజుకి పెరిగిపోతుందని మరోసారి రోజువైంది. ఇప్పటికే పలు కేసులు నమోదైనప్పటికీ స్మగ్లర్లలో మార్పు రావడం లేదు. అశ్వారావుపేట కేంద్రంగా యువతను బానిసలుగా చేస్తున్న ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. కమాన్ రోడ్లోని ఫైర్ కాలనీలో వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఇక అనుమానాస్పదంగా కనిపించిన 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారి నుండి 1.5 కేజీల గంజాయి, 20,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సిఐ బాలకృష్ణ తెలిపారు. యువకులు గంజాయికి బానిస అవ్వకుండా ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యత తీసుకోవాలని సిఐ సూచించారు. పారిపోతా ఉంటే మా పోలీస్ టీం పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వారి దగ్గర సెర్చ్ చేయగా ఒక అందాజా 1.5 kgs అంటే 1500 grams గాంజా ప్యాకెట్ ఒకటి దొరకడం జరిగింది. దాని తర్వాత ఇమీడియట్ గా 2 పంచులని సెక్యూర్ చేసుకొని వాళ్ళని ఇంటరాగేషన్ చేయడం జరిగింది. ఆ ఇంటరాగేషన్ లో ఆ 3 వ్యక్తులు పమ్మిడి మణికంఠ అలియాస్ మణి అండ్ చెన్ను అనిల్ కుమార్ అలియాస్ అనిల్, గతల రాకేష్ బాబు అలియాస్ రాకేష్, వీళ్ళంతా కూడా అశ్వరాపేట లోకల్ పర్సన్స్. వీళ్ళు గత 15 రోజుల కిందట ఇంకొక 3 వ్యక్తులతో కలిసి సీలియర్ దగ్గర ఒక 8 కేజీల గాంజా పర్చేజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ 8 కేజీలలో ఒక 3 కేజీలు ఈ 3 వ్యక్తులు తీసుకోవడం జరిగింది. దాంట్లో నుండి ఒక 1.5 కేజీ గాంజా ఆల్రెడీ కొంత కన్స్యూమ్ చేసి బయట కొంత అమ్ముకోవడం జరిగింది. దాని తర్వాత రిమైనింగ్ ఉన్నటువంటి 1500 గ్రాముల గాంజాని చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో చేసి అమ్ముకోవడానికి వెళ్తా ఉండగా మా పోలీస్ వారికి పట్టుకోవడం జరిగింది. గతంలో దీంతో పాటుగా వారు గతంలో అమ్ముకున్నటువంటి గాంజా ద్వారా వచ్చినటువంటి డబ్బులు కూడా 20,000 రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో పంచాల సమక్షంలో ఈ 1.5 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేస్తున్న 4 దుండగులను అదుపులోకి తీసుకున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇస్తూ 6 నెలలుగా కోచింగ్ పేరుతో మోసాలకు పాల్పడినట్లు బషీర్బాగ్ పోలీసులు తెలిపారు. ముఠా సభ్యుల నుండి 15.30 లక్షల నగదు, 30 ఇన్కమ్ ట్యాక్స్ శాఖకు చెందిన నకిలీ జాయినింగ్ లెటర్స్, 8 నకిలీ ఐడి కార్డులను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైమ్స్ ప్రసాద్ వాళ్ళ మొత్తం సిబ్బంది వీళ్ళందరూ కలిసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో దీంట్లో కొన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ కొన్ని విషయాలు బయటపడ్డాయి. దీంట్లో ఎవరైతే ఇంతకు ముందు ఆ మెయిన్ అక్యూజ్డ్ ఉన్నాడో చైనీస్ అతను చూచున్ యూ అని అతను, తర్వాత ఇంకొక అతను అలెన్ అని, వీళ్ళిద్దరు అలెన్ అనే అతను ఫిలిపీన్స్ లో ఉంటాడు. ఇప్పుడు చూచున్ యూ అనే అతను ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నాడు, ఇతను కస్టడీలో ఉన్నాడు. ఈ అలెన్ అనే అతను ఫిలిపీన్స్ లో ఉంటాడు. ఈ అలెన్ అనే వ్యక్తి ఎవరైతే ఫిలిపీన్స్ లో ఉన్నాడో అతను ఈ చూచున్ యూ వీళ్ళిద్దరి ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.